ఈ 6 నెలలు కూటమి చాలా బాగుంది సార్, ఎక్సలెంట్ గా ఉంది. ఏ విధంగా అంటే దేనికి ఇప్పుడు రోడ్లు అన్నారు, రోడ్లు నీట్ గా వేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ గురించి కూడా ఒకసారి అంటే పిల్లలకి ఏమి ఇబ్బంది పెట్టద్దు, అన్ని కూడా ప్రభుత్వ అకౌంట్ లోనే వేస్తామనేసి కూడా లోకేష్ గారు చెప్పారు. అది కూడా జరుగుతుంది ఈ మధ్యన. ఇంకా అన్ని వస్తున్నాయి కదా. పాత గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్ చాలా ఏమైనా మార్పు కనపడింది? మార్పు అంటే అమ్మఒడి లేదు, ఇంకా రైతు భరోసా ఏమి లేదు. అది అవన్నీ పథకాలు ప్రజెంట్ ఏం లేవు. పాత రోడ్లు రిపేర్ చేస్తున్నారు. మొత్తం చూసుకుంటే ఏమన్నా మార్పు అయితే అయితే ఒకటి సూపర్ 6 అన్నారు కదా, అమలు చేస్తే బాగుంటుంది. ఎలా ఉంది 6 నెలలు కూటమి ప్రభుత్వం? బాగుంది, పెన్షన్లు అందుతున్నాను టైంకి అందుతున్నాయి. పాత గవర్నమెంట్ కి గవర్నమెంట్ కంపేర్ ఎలా అనిపిస్తుంది? ఈ గవర్నమెంట్ బాగుంది, అది చంద్రబాబుదే బాగుంది, శాంతి పద్ధతులు అన్నీ బాగున్నాయి. అప్పట్లో రోడ్లు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు రోడ్లు బాగున్నాయి, వేస్తున్నారు కదా. ఇంకా వస్తే అనుకుంటున్నాం, మరి కొత్త ప్రభుత్వం వచ్చింది, మరి అందరం గెలిపించాం, చెయ్యాలి, చేస్తే మంచిదే కదా. ఎట్లా ఉంది ఈ కూటమి పరిపాలన? కూటమి పరిపాలన అయితే ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. ఆ రోడ్లు కానీ వసతులు కానీ అన్నా క్యాంటీన్లు పెట్టడం కానీ ఇవన్నీ చంద్రబాబు నాయుడు పరిపాలనలో అంతా పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం చాలా బాగా పరిపాలిస్తుంది ప్రస్తుతానికి అయితే. అయితే ఇక మీదట 6 పథకాలు అన్నారు కదా, ఆ 6 పథకాలు అమలు చేస్తే ఈ కూటమి వచ్చే ఎలక్షన్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం చాలా బృహత్తరమైనటువంటి నిర్ణయం. ఎందుకంటే రాయలసీమను రతనాల సీమగా పోల్చేటటువంటి సందర్భంలో ఈరోజు అదేవిధంగా వైసీపీ పార్టీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది రైతులు కూడా కనీసం పంట పెట్టుకున్న పంట గిట్టుబాటు ధర లేక మామిడి పంటలు, ఎందుకంటే మా జిల్లాలో కూడా మా తిరుపతి డిస్టిక్ ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఎందుకంటే ఆ తల్లిదండ్రులు కూడా ప్రతి సంవత్సరం కూడా ఫలాలు అందిస్తాయి కాబట్టి ఎంతో మాకు చాలా మేలు జరుగుతుందని కూడా మేము భావిస్తున్నాం. రాష్ట్రంలో ఇంతకుముందు ఆయన లోకేష్ గారు పాదయాత్రలో అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చిన దాన్ని బట్టి అయితే 100%గా ఇప్పుడు బీదలకైతే పెన్షన్లు అయితేనేమి, అన్నా క్యాంటీన్లు అయితేనేమి, ఇంకొకటి అయితే మన బీసీ కులాలకైతేనేమి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకైతే చాలా మేలు, ఇంతవరకు మేలు జరుగుతుంది. ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు ఆదేశాలని ఖచ్చితంగా తీసుకొని ప్రతి ఒక్క పేదలకి, ప్రతి ఒక్క నాయకునికి, కార్యకర్తలకి అందజేసేటట్టు చేస్తున్నారు ప్రతి ఒక్కరు.